Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. స్మరణమాత్ర సంతుష్టుడు. కలియుగము ప్రారంభము కాగానే ధర్మదేవత వృషభ రూపమున, భూదేవి గోరూపమున ఉండగా కలిపురుషుడు వారిని తన్నుట వలన వారు దుఃఖించుటను పరీక్షన్ మహారాజు చూసి కలిని దండించగా, కలి నేను ఎచ్చట నివసించవలనని పరీక్షిత్తుని అడిగాడు. అసత్యము, మదము, కామము, హింస, వైరము అనే 4 చోట్ల ఉండుటకు కలిని ఆదేశించి, కలి కోరిన ప్రకారము స్వర్ణమందు కూడా ఉండుటకు పరీక్షన్ మహారాజు కలికి అనుమతి ఇచ్చి మిగిలిన చోట్లకు వెళ్ళవద్దని కలిని శాసించాడు. ధర్మదేవతకు తపము, శౌచము, దయ అనే 3 పాదములను ఇచ్చాడు. 4వ పాదము ధర్మమే కదా. కలియుగవాసులను గురించి భాగవతములో అలుసులు మందబుద్ధియుతులల్పతరాయువు లుగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములేవియుజేయజాలరి కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై ఎలవడునేమిటంబొడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగమున మానవులు మందబుద్ధి కలవారు, అల్పాయుష్కులు, రోగులు, ఏమీ చెయ్యలేనివారు. అట్టివారికి సర్వసౌఖ్యములు కలుగుటకు ఏమి చేయవలనని శౌనకాది మహామునులు సూత మహర్షిని అడిగారు. భగవంతుని కథలు వినుట వలన, భక్తితో చదువుట వలన దుఃఖములు తొలగునని సూతముని వారికి చెప్పారు. కనుక ఈ యుగములన్నింటిలోనూ కొనసాగుచున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తి స్వరూపము, షోడశ కళలతో పరిపూర్ణావతారమైన దత్తాత్రేయ స్వామి ధర్మరక్షణ, జ్ఞానబోధ ద్వారా మానవులను సన్మార్గులను చేసి రక్షించవలసిన అవసరం ఏర్పడినది. వారు స్వయముగా తన కార్యమును కొనసాగించుచు అనుగ్రహించుచున్నారు. దత్తప్రభువు స్వయముగా ఈ కలియుగములో అనుగ్రహించిన కొన్ని లీలలు తెలుసుకుందాం. ఆస్తికుడైన నాస్తికుడైన దత్త అని తలచినంత మాత్రముననే వారి వద్దకు వచ్చి కోర్కెలు తీరుస్తున్నాడు దత్తుడు. దత్తప్రభువుని పూజించుటకు, ఆ స్వామి కృప పొందుటకు కులమత భేదము లేదు. పాండురంగ భక్తుడైన ఏకనాథుడు ఒకసారి జనార్దన పండితుని దగ్గరకు వెళ్ళి తనను శిష్యునిగా స్వీకరించి జ్ఞానబోధ చెయ్యమని కోరాడు. ఏకనాథుడు కొంతకాలము జనార్దన పండితునికి సేవ చేసిన తరువాత అతని సేవకు జనార్దన పండితుడు ఆనందించి అతనిని తన శిష్యునిగా అనుగ్రహించి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఏకనాథునికి తన గురువగు దత్తప్రభు దర్శనం చేయించుదామని జనార్దన పండితుడు అనుకుని, నీవు నా గురువు దత్తుని గుర్తించలేవు కనుక నేను నమస్కరించు వారిని గమనించమని చెప్పారు. జనార్దన పండితుడు, ఏకనాథుడు అడవికి వెళ్ళారు. అక్కడ వారు ఒక తురుష్కుడు గుర్రముపై వెళ్ళడం చూశారు. జనార్దనుడు అతనికి నమస్కరించి ఆలింగనం చేసుకున్నారు. ఈ తురక దత్తాత్రేయుడు కాడని, తనను గురువు పిలిచినా కూడా వారి దగ్గరకు ఏకనాథుడు వెళ్ళలేదు. భుజింతుము రమ్మని పిలిచినా కూడా తురకవానితో భుజింతునా అని ఏకనాథుడు వారి వద్దకు వెళ్ళలేదు. ఫకీరు మాయమయ్యారు. తరువాత ఆ ఫకీరే దత్తుడని తెలుసుకొని ఏకనాథుడు బాధపడ్డాడు. మరి ఒకసారి దర్శింపచేయమని గురువును కోరాడు. మరోసారి దత్తప్రభువుని చూపెదనని జనార్దనుడు ఏకనాథునికి చెప్పాడు. కుక్కలతో వెళుతున్న ఫకీరును వారు చూశారు. జనార్దనుడు ఆ ఫకీరుకు నమస్కరించి కౌగలించుకున్నాడు. కుక్కపాలు తీసి జనార్దనునికి త్రాగుటకు ఫకీరు ఇచ్చాడు. ఏకనాథుని కూడా పాలు త్రాగుటకు రమ్మని జనార్దనుడు కోరినా అతను రాలేదు. చివరకు ఫకీరే ఏకనాథుని రమ్మని పిలువగా ఏకనాథుడు వచ్చాడు. ఫకీరు రూపంలో ఉన్న దత్తాత్రేయుడు ఏకనాథుని చూసి అతని భక్తి ప్రపత్తులకు ఆనందించి రామాయణ భాగవతములకు వ్యాఖ్యానము వ్రాసి భక్తులలో భక్తిని పెంపొందించుము, జ్ఞానవంతుడవగుదువని దీవించెను. ఏకనాథుడు దత్తుని అనుగ్రహము పొంది అనేక అభంగములు మరాఠీ భాషలో రచించి భక్తి ప్రచారం చేసి సద్గతిని పొందాడు.
గోరక్షానాథుడు స్థాపించిన నాథ సాంప్రదాయము దత్త సాంప్రదాయం అని చెప్పబడినది. నాథ సాంప్రదాయములోని మత్స్యేంద్రనాథ్ వంటి బోధకులు దత్తాత్రేయ అవధూతను తపోయోగ వైరాగ్యముల పరిపూర్ణత పొందిన వానిగా గౌరవించారు. అట్లే నాథరచన అనే సాంప్రదాయము కూడా దత్త సాంప్రదాయమే అని చెప్పబడుచున్నది. మహానుభావ సాంప్రదాయము వాడైన చక్రధరునికి దత్తస్వామి సాక్షాత్కారమైనది. వారి సాంప్రదాయమగు సూత్రపాఠ విచారములో దత్తప్రభువు 4 యుగాల వారిని వివరించి వారి సాంప్రదాయానికి మూలం దత్తస్వామి అని ప్రకటించారు. ఈ సాంప్రదాయానుసారము దత్తప్రభువుని ముందుగా ఆరాధించాలి. మహారాష్ట్రలోని సమర్థ సాంప్రదాయ ప్రవక్త శ్రీ సమర్థ రామదాసుకు దత్తాత్రేయ సాక్షాత్కారం అయింది. ఆనంద సాంప్రదాయానికి మూలపురుషుడు శ్రీ దత్తాత్రేయ స్వామియే అని, ఈ ప్రభువుని ఆరాధించుట వలన ముక్తిని పొందవచ్చని శ్రీధర స్వామి, శ్రీకృష్ణ దయార్ణవ స్వామి చెప్పారు. యుగయుగములందు వివిధములైన అవతారములు ఉద్భవిస్తూ మాయమవుతున్నను దత్తప్రభు అవతారము కల్పాంతమందు కూడా జీవాళికి ముక్తినొసగునని శ్రీధర స్వామి అభిప్రాయము. చైతన్య సంప్రదాయములో రాఘవ చైతన్యుడు, కేశవ చైతన్యుడు కూడా దత్తాత్రేయుని పరమ గురువుగా చెప్పారు. కలియుగములో ఈ దత్తానుగ్రహము పొందుతూ ఉండగా తాను మానవులకు దూరముగా ఉండియే ధర్మరక్షణ చేయుట జరుగుచున్నందున సంశయాత్ములైన మానవులను ఉద్ధరించుటకు తాను తన కార్యమును కొనసాగిస్తూనే మానవుల మధ్య సంచరించి వారిని సంస్కరించుటకు మరలా ఈ కలియుగములో 5 అవతారములుగా ప్రకటమయ్యారు. శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కలకోట సమర్థ, శ్రీ షిరిడీ సాయిబాబాగా అవతరించారు. పై 2 శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి ఆచారపరత్వము గలవి. శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి ఈ ముగ్గురితో గురుచరిత్రగా వ్రాయబడింది. దీనిని మరాఠీలో గంగాధర సరస్వతిచే 51 అధ్యాయాలుగా వ్రాయబడింది. దానిని తెలుగులో గురుచరిత్రగా పుస్తక రూపములో వచ్చింది. అందులో నృసింహ సరస్వతి శిష్యుడైన సిద్ధుడు నామధారక సంవాదము ద్వారా ఈ కథలు చెప్పించుట జరిగింది. దత్తాత్రేయ స్వామిని గురించి వివరంగా తెలుసుకొని ఉన్నందున వచ్చే అధ్యాయం నుండి పై 5 గురించి వరుస క్రమంలో తెలుసుకుందాం. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.